ధూళినైన నన్ను దూతగా నిలిపావు, ఎన్నిక లేని నన్ను ఏలికగా చేశావు. ధూళినైన నన్ను దూతగా నిలిపావు, ఎన్నిక లేని నన్ను ఏలికగా చేశావు. భూమి విరిగి ఫలమిచ్చెను, మేఘమిరిగి వర్షమొచ్చెను, రొట్టె విరిగి వృద్ధి చెందెను, నన్ను విరిచి వాడుకోమయ్యా. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్తుతియు స్తోత్రములు, మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములు ప్రభు నకేర్చెల్లును గాక. ఆత్మీయులారా, బాగున్నారు కదూ? మరో పర్యాయం మనం ఇలాగున కలిసి దేవుని వాక్యాన్ని ధ్యానించే భాగ్యం దేవుడు మనకు ప్రసాదించారు. అందును బట్టి ప్రభుకు స్తోత్రం. ప్రియులారా, ప్రతిరోజు మీ యొద్దకు వర్తమానములు వస్తున్నాయి. మధ్య మధ్యలో చక్కని పాటలు మీ యొద్దకు వస్తున్నాయి. అవి మీ యొద్దనే ఆగిపోకుండగా మీ యొద్ద నుండి మరికొందరికి వెళ్ళాలని, ప్రభువు పనిలో మీరును పాలిభాగస్తులై ఉండాలని మా యొక్క ఆశ, మీ నిమిత్తమైన ప్రార్థనలునై ఉన్నవి. సంతోషం. దేవుని వాక్యంలో నుంచి ఆదికాండము 43వ అధ్యాయము 29 నుండి 34 వరకున్న వాక్య భాగము. ప్రియులారా, 32వ వచనం. అతనికిని వారికిని అతనితో భోజనము చేయుచున్న ఐగుప్తీయులకును వేరువేరుగా వడ్డించిరి. ఐగుప్తీయులు హెబ్రీలతో కలిసి భోజనము చేయరు, అది ఐగుప్తీయులకు హేయము. ప్రార్థన. తండ్రి దేవా స్తోత్రం. మీ దీవెనతో మమ్మల్ని కప్పండి, మీ స్వరాన్ని మాకు వినిపింపచేయండి. రాకడ కొరకు, రాజ్యం కొరకు సిద్ధం చేయండి. సియోనులో నుండి మీ కృపాహస్తం మా అందరికీ తోడై ఉండునుగాక. యేసుక్రీస్తు నామమున ఆమెన్. ఆత్మీయులారా, బాగున్నారు కదూ? ఈ చదవబడినటువంటి 29 నుండి 34 వరకున్న వచనాలలో, ఈ 6 వచనాలలో యోసేపు తన సహోదరులు అందరూ కలిసి భోజనం చేసినట్లుగా మనం చూస్తున్నాము. ఐగుప్తీయులకు ఇశ్రాయేలీలతో అనగా వీరితో కలిసి భోజనం చేయుట వారికి నచ్చని పని. వీరిని అనగా ఇశ్రాయేలీలను ఐగుప్తీయులు హేయులుగా చూస్తారు. ఈరోజు మనం నేర్చుకొనిచున్న పాఠం ఏంటంటే, హేయమైన దానిలో దాగియున్న విలువైనది. విలువైనది ఏంటి? ఆ విలువైనది అని చూస్తే, నిజానికి యోసేపు మరి తన యొక్క పనిని ముగించుకుని గృహానికి మధ్యాహ్న కాలవేళ భోజనానికి వచ్చి ఉన్నారు. అక్కడ వంతుల వారీగా అందరికీ భోజనాలు సిద్ధమవుతున్నాయి. పిల్లరా, యోసేపు తన తమ్ముడైనటువంటి బెన్యామీనును చూచి త్వరపడి ఏడ్చి తన మీద ప్రేమ పొర్లుకుని రావడంతో త్వరపడి ఏడ్చాడని, తర్వాత ఆ ఏడుపుని అందరు గమనిస్తారేమో లోపలికి వెళ్ళి ముఖం కడుక్కుని యథావిధిగా బయటికి వచ్చారు. తను అణుచుకుని భోజనం వడ్డించమని చెప్పారు. వారు అతనితో ఉన్న వారందరికీ భోజనాన్ని వేరువేరుగా వడ్డించారు. అయితే వీరైతే ఎవరు? ఈ యోసేపు అన్నలైతే జ్యేష్ఠుడు మొదలుకొని కనిష్ఠుడు వరకు అతని ఎదుట తమ ఈడు చొప్పున, రూబేను, షిమ్యోను, యూదా, లేవి, ఇస్సాకారు ఇలాగిన అందరూ వంతుల వారీగా కూర్చుని అందరూ కలిసి భోజనం చేశారు. దేవునికి స్తోత్రం. ప్రియులారా, ఇందులో 2 విషయాలు మనం నేర్చుకుని పోతున్నాం. నెంబర్ 1, అందరూ కలిసట వంతుల వారీగా ఈడు చొప్పున కూర్చుండి వాళ్ళు భోజనాలు చేశారు. ఒకని వైపు ఒకరు చూసుకుని
వాళ్ళు ఆశ్చర్యపడుతున్నారు. ఎవ్వరు ఏం మాట్లాడడానికి తెగించట్లేదు. నేనంటాను సంఘంలో కూడా ఇలాంటి ఒక క్రమం అనేది ఉండిన ఎడల ఎంత బాగుండు. అంటే ఇప్పటివరకు క్రమం లేదా అని కాదు సుమి. చూడండి, పెద్దవారు మొదలుకొని చిన్నవారు వరకు అందరూ వంతులు చొప్పున చేస్తున్నారు. కొన్ని పర్యాయాలు, కొన్ని సందర్భాలలో, కొన్ని చోట్ల జరుగుతున్న పొరపాటు ఏంటంటే పెద్దవారి మీద ఒక లక్ష్యము, చిన్నవారి మీద అలక్ష్యము. పెద్దవానికి కుర్చీలో కూర్చుండబెట్టి భోజనం, చిన్నవానికి క్రిందనే కూర్చుండబెట్టి జరుగుతుంటాయి. నా అభిప్రాయం ఏంటంటే సంఘము అది ఎక్కడిదైనా ఎవరిదైనా అందరూ కలిసి ఉంటే సంతోషం. ఆమేన్, హల్లెలూయా. ఎవరో వృద్ధాప్యం, వయసు పెద్దవాళ్ళు అంటే అది తప్పదిక. కానీ ప్రియులారా, మనకు ఆరోగ్యం, అన్ని వసతులన్నీ సమంగా ఉన్నప్పుడు అందరూ కలిసి చేయడం, అందరూ ఒకే ఆలోచనతో ఉండడం అనేది దేవుడు నేర్పే పాఠాల్లో ఒక అద్భుతమైన పాఠం. అయితే పిల్లలు, ఈరోజు మనం ధ్యానించేటువంటి మాట ఏంటంటే హేయమైన దానిలో దాగి ఉన్న విలువైనది. ఇప్పుడు ఐగుప్తీయులు ఇశ్రాయేలుతో కలిసి భోజనం చేయరు, అది వారికి హేయంగా ఎంచుతారు. అయితే పిల్లలు, ఇక్కడ యోసేపు వీరిని మనం గమనించినప్పుడు వీరు వంతుల వారీగా ఒకరి తర్వాత ఒకరు రూబేను, షిమ్యోను, లేవి, యూదా, ఇస్సాకారు, జెబులూను, దాను, గాదు, ఆషేరు, నఫ్తాలి, బెన్యామీన్, వీళ్ళు ఒకరి తర్వాత ఒకరు వంతులుగా కూర్చున్నారు. చూసిన వాళ్ళందరికీ ఆశ్చర్యం. ఎందుకంటే అప్పటికి యోసేపు కూడా ఏం కలిగి ఉన్నాడు? ఐగుప్తు యొక్క వారసత్వాన్ని కలిగి ఉన్నవాడు, అదే పౌర హక్కును కలిగినవాడు. అతడు కూడా ఒక ఐగుప్తీయుడే. ఐగుప్తీయులు హెబ్రీలతో కలిసి భోజనం చేయడం అనేది జరగని పని. ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారు? కలిసి చేస్తున్నారు. దేవునికి స్తోత్రం. పిల్లల, బైబిల్ గ్రంథంలో కొన్ని సందర్భాలలో మరి యూదులకు ఈ యొక్క ఐగుప్తీయులకు కలిగినటువంటి వ్యత్యాస భావాలు కొన్నింటిని జ్ఞాపకం చేస్తాను. చూడండి, కొన్నిసార్లు మనం ఏది హేయమైనది అని తలంచుతామో అదే విలువైనదిగా మలచబడి, విలువైనది ఏదో అందులో దాచబడి ఉండొచ్చు. ఒక సందర్భం 47వ అధ్యాయం 7వ వచనం. పిల్లల, జరిగినటువంటి విషయం ఏంటంటే యాకోబు యోసేపు యొక్క కోరిక మేరకు కనాను నుండి ఐగుప్తుకు వస్తాడు. యోసేపు యొక్క కుటుంబీకులు తన తండ్రి వారు వచ్చినారన్న సంగతి తెలిసి ఐగుప్తులందరూ మంచి కోలాహలంగా సంతోషిస్తూ ఉంటారు. యోసేపు ఏం చేస్తాడంటే తన తండ్రిని యాకోబుని ఫరో యొద్దకు తీసుకువెళ్తాడు. ఫరో ఎంతైనా రాజు కదా, దేశాన్ని పాలించే రాజు. అతని ఎదుట ఈ యొక్క యాకోబును నిలవబెడతాడు యోసేపు. తండ్రితో చెప్తాడు, డాడీ, మరి హెబ్రీలు ఐగుప్తులకి హేలు కదా, మీరు ఏం చేస్తుంటారని మిమ్మల్ని అడుగుతాడు. నువ్వేం చెప్తావు డాడీ అంటాడు. యాకోబు అంటాడు, మనం మందలం మేపేవాళ్ళం కదా నాన్న అంటాడు. అవును డాడీ, అలాగే చెప్పండి. కానీ మందలం మేపేవాళ్ళు అంటే వాళ్ళకి హేయులు. అయినా మనం మాట దాచి వారి పంచన చేరడం కంటే సత్యాన్ని చెప్పి నీతికి నిలవబడి నీతికి దాసులైనడం ఎంతో మంచిదని యాకోబు ఎంచి ఫరో ఎదుట నిలవబడినప్పుడు మీరేం చేస్తారని అడిగితే, అయ్యా, నేనును మా పితరుల కాలం మొదలుకొని మందలను మేపేవారు అంటాడు. దేవునికి స్తోత్రం. నిజానికి హెబ్రీలుతో ఐగుప్తీయులు సహవాసం అనేది ఎన్నటికీ ఉండనటువంటిది. విషయం ఏంటంటే పిల్లరా, యాకోబు సత్యం చెప్పిన మూలాన దేవుడు యాకోబుపై తన దృష్టిని నిలిపి యాకోబు చేతులను ఫరో తల మీద ఉంచినంతగా హెచ్చించాడు. విషయం ఏంటి అంటే ఇదే, యాకోబు మోసం చేయలేదు, యాకోబు మోసపు మాట పలకలేదు, అరమరికలు కలిగిన వాడే మాట్లాడలేదు. దేవుని నామం పెరట, అయ్యా, నేను నా పితరులు మందలం మేపేవారమండి, సత్యం చెప్పి తను దేవుని ద్వారా హెచ్చించబడ్డాడు. మరి ఈ మాటలు వించిన ఆత్మీయులారా, మనం ఏం చేస్తాం? సమయం కలవకపోతే, పని అవ్వకపోతే,
మాట దాటించేయాలంటే ఒకటే మార్గం, అబద్ధం. కానీ యాకోబు అబద్ధం చెప్పలేదండి. ఒకప్పుడు యాకోబు అబద్ధాలు చెప్పాడు. ప్రియులారా, తన తండ్రి ఎదుట, తన మామగారి ఎదుట అబద్ధాలు చెప్పాడు. కానీ ఒకరోజు యాకోబు సంపూర్ణంగా పరిశుద్ధపరచబడ్డాడు. ఈ మాటలు వింటున్న ఆత్మీయులారా, మరి నీ జీవితంలో కూడా ఓ విలువైనది ఉంది, అదే దేవుని సత్యం. విలువైనది ఉంది దేవుడిచ్చిన ఆత్మ. విలువైనది ఉంది ప్రార్థనా జీవితం. విలువైనది ఉంది దేవుని వాక్యంతో సహవాసం. అయితే ఈ హేయమైన దేహంలో, ప్రియులారా, లోకంలో, జీవితంలో విలువైనది దేవుడు మనకు అనుగ్రహించిన రక్షణ. విలువైనది ఆయన మన కొరకు పంపిన పరిశుద్ధ ఆత్మని యొక్క అభిషేకం. విలువైనది శ్రేయస్కరమైన కృప. హల్లెలూయా. కనుక ఆధ్యాత్మిక దైనందిన చిన్న జీవితంలో మనలో ఒక విలువైనది ఉంది, అదే దేవుడు అనుగ్రహించిన ఆత్మ. ఆ ఆత్మ ప్రభు చేతులకు అప్పగించబడాలి. ఆ ఆత్మ ఎక్కడ నుండి వచ్చినదో అక్కడికే మరలి వెళ్ళాలి. దేవునికి స్తోత్రం. కనుక ఆత్మీయులారా, క్రీస్తునందు నాకు అత్యంత సన్నిహితులారా, సంసోను యొక్క పాఠంలో బలమైన దానిలో నుండి తిండి వచ్చెను, తిని దానిలో నుండి తీపి వచ్చెను అన్నట్లుగా హేయమైన దానిలో నుండి విలువైనదే వెలుపలకు వచ్చింది. ఆమేన్. ఆ కృపతో దేవుడు దీవించను గాక. తండ్రి దేవా స్తోత్రం. వాక్యం అందరి హృదయాల్లో ఫలభరితం చేసి మేలుతో నింపమని యేసయ్య నామమున ఆమేన్.